ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుందరయ్య కాలనీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్, అలాగే జన విజ్ఞాన వేదిక విశాఖ జిల్లా అధ్యక్షులుగా ఉంటున్నాను. ఈ డిజైర్ సొసైటీ సమ్మర్ క్యాంపులు ప్రారంభించి గత అనేక సంవత్సరాలుగా ప్రారంభిస్తున్నారు. ఇటు పాయకరాబాద్ దగ్గర నుంచి ఇటు భీముల వరకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అనేక ఆర్ఫన్స్ నుంచి అనేక మంది నిరుపేద పిల్లలు, అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ఈ 3 రోజులు ఇక్కడికి వచ్చి చాలా ఆనందాన్ని వాళ్ళు వ్యక్తం చేసుకుంటారు. తల్లిదండ్రులు మరిపించేటట్టు ఈ డిజైర్ సొసైటీ ప్రోగ్రామ్ ని ప్లాన్ చేసింది. డాన్సులు కానీ లేకపోతే మిమిక్రీ కానీ అనేక రకమైన ఉల్లాసంగా కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. దీంట్లో కూడా నన్ను భాగస్వామి చేయడం, అలాగే మా స్కూల్లో ఈ 3 రోజులు కూడా అకామిడేషన్ ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించిన ఈ డిజైర్ సొసైటీ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఫౌండరు ఏదైతే డిజైర్ సొసైటీ ఫౌండర్ శ్రీ రవిబాబు గారు ఉన్నారంటే, వారు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిందనే నినాదంతో ముందుకెళ్లి దేశవ్యాప్తంగా ఈ పేదలందరికీ, ముఖ్యంగా ఎయిడ్స్ బాధితుల పిల్లలందరికీ కూడా సేవలు చేస్తున్నారు. వారికి కూడా మా అందరి తరఫున, మన ప్రాంతం విశాఖ జిల్లా తరఫున ఈ రవిబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. డిజైర్ సొసైటీ నిర్వహిస్తున్నటువంటి సమ్మర్ క్యాంప్ లో ఉన్నామండి. ఇది ఇక్కడ కంటిన్యూస్ గా ఎవ్రీ సమ్మర్ నిర్వహిస్తున్నటువంటి క్యాంప్ ఇది 8వ సంవత్సరం ఇక్కడ గాజువాకలో ఉన్నటువంటి డిజైర్ సొసైటీ సంస్థ దగ్గర నిర్వహిస్తున్నాం. ఈ క్యాంప్ లో దాదాపు ఒక 100 మంది హెచ్ఐవి బాధిత చిన్నారులందరూ పాల్గొనడం, వాళ్ళ తరపున వచ్చినటువంటి పెద్దలు, అట్లాగే వాలంటీర్స్, అట్లాగే గెస్ట్లు, దాతలు, అండ్ అలాగే అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ డిజైర్ సొసైటీ అండ్ టీమ్ డిజైర్ సొసైటీ అందరం కలిసి ఈ పిల్లల యొక్క సంతోషాన్ని పెంపొందించడం కోసం చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఇది 8వ సంవత్సరం. ఈ డిజైర్ సొసైటీ అనేది 20 ఏళ్ల కిందట హైదరాబాద్ లో స్థాపించడం జరిగింది. 2009 నుంచి సమ్మర్ క్యాంప్ ని నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ క్యాంపు ద్వారా ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ క్యాంపు ద్వారా సంతోషాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పిల్లల్లో పెంపొందించి ప్రతి చైల్డ్ ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ అయ్యేలా చూసి వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని పెంచుతూ సంతోషాన్ని పెంపొందింపజేయడం, తద్వారా వాళ్ళకి ఇచ్చేటటువంటి మందులు పూర్తిగా పనిచేస్తాయి. అవి వాళ్ళ జీవితకాలాన్ని పెంచడానికి దోహదపడతాయి. అట్లాగే ఈ 3 రోజుల క్యాంపు ద్వారా ఇచ్చేటటువంటి సంతోషం వాళ్ళు ఈ సంవత్సరానికి సరిపడా అది నింపుకొని మళ్ళీ ఫ్రెష్ గా నెక్స్ట్ ఇయర్ వచ్చేటటువంటి సమ్మర్ క్యాంప్ లో మళ్ళీ వాళ్ళు పాల్గొంటారు. ఈ విషయాన్ని నేను ఇలా మీకు మాటలో చెప్పొచ్చు, కానీ పిల్లల యొక్క ముఖంలో చూస్తేనే వాళ్ళ సంతోషం కానీ ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇది డిజైర్ సొసైటీ గాజువాకలోనే కాకుండా డిజైర్ సొసైటీ యొక్క కార్యకలాపాలు ఉన్నటువంటి మిగతా నగరాల్లో కూడా, అదే హైదరాబాద్ లో అంటే ఫస్ట్ వీక్ లో, ఈ మే ఫస్ట్ వీక్ లో హైదరాబాద్ లో కండక్ట్ చేయడం జరిగింది 3 రోజులు. అంతకుముందు ఏప్రిల్ ఎండింగ్ లో బెంగళూరులో కండక్ట్ చేశాము. అండ్ గత వారం చూస్తే ముంబైలో 3 రోజులు కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఇది భారతదేశంలో ఎక్కడెక్కడైతే డిజైర్ సొసైటీ వర్క్ చేస్తుందో అక్కడ ఈ సమ్మర్ క్యాంప్ యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తూ అండ్ పిల్లల యొక్క ఆనందాన్ని పెంపొందించడంలో భాగస్వామిగా అవుతుంది డిజైర్ సొసైటీ. అయితే డిజైర్ సొసైటీ నిర్వహిస్తున్న ఈ క్యాంపులో మొత్తంగా దాదాపు ఒక 1000 నుండి 1200 మంది చిన్నారులు ఇండియా వైడ్గా పాల్గొనడం ఇది ఒక అతిశక్తి కాదు అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంతమంది లార్జ్ నెంబర్ ఆఫ్ హెచ్ఐవి చిల్లలకి ఇటువంటి క్యాంపులు, ఇటువంటి కార్యకలాపాలని హెచ్ఐవి చిన్నారులకు కల్పించడం అనేది, డిజైర్ సొసైటీ ఇంత లార్జ్ నెంబర్ చిల్డ్రన్ కల్పించడం అనేది ఇది చాలా అరుదు. బహుశా ఇటువంటిది మనం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అంటే ఈ ఆర్గనైజేషన్స్ ఇటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలని. సో ఈ హెచ్ఐవి సోకినటువంటి చైల్డ్ కి అంటే జాయినింగ్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి విద్యాబుద్ధులను కూడా నేర్పిస్తూ వాళ్ళ సమాజంలో ప్రయోజకుల్ని చేస్తూ, అట్లాగే వాళ్ళకి కొంతమంది గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. టెక్నికల్ కోర్సెస్ చేసి ఒక డీసెంట్ శాలరీని కూడా డ్రా చేస్తూ సమాజంలో తలెత్తుకొని నిలబడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే తద్వారా ఆ పిల్లల మానసిక ఉల్లాసాన్ని, ఒక మనోధైర్యాన్ని పెంపొందించడానికి డిజైర్ సొసైటీ నాంది పలుకుతోంది. అంటే దాని తర్వాత కూడా పిల్లలు మ్యారేజెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం, మనకు తెలుసు ఇప్పుడు తల్లి నుండి బిడ్డకి హెచ్ఐవి సోకకుండా మందులు ఉన్నాయి. అంటే వాళ్ళకు కూడా మ్యారేజెస్ చేయడము, అండ్ వాళ్ళు కూడా సమాజంలో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడము, అట్లాగే వాళ్ళ పిల్లలకి హెచ్ఐవి రాకుండా వాళ్ళు చూసుకోవడము. అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక ఫ్యామిలీ ఎలా బ్రతుకుతుందో అలా వీళ్ళు కూడా బ్రతికేలాగా ఒక అవకాశాన్ని కల్పించడం డిజైర్ సొసైటీ చేస్తుంది.